ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఆయన చెప్పిన ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తారు. ఆడబిడ్డలు ఎవరు ఇంట్లో చదువుకుంటున్నారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి కింద ఆయన పథకాన్ని విడుదల చేస్తానని చెప్పారు. ఖచ్చితంగా అది జరుగుతుంది, అమలు చేస్తున్నారు కూడా. అలాగే నిన్న 11వ తారీఖున మా నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కూడా విడుదల చేయడం జరిగింది. బీసీ మహిళలకు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా మిషన్ లోన్లు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి లోన్స్ కూడా ఏదైతే అర్హులో వారికి అందజేయడానికి ముందుకు వస్తుందండి కూటమి ప్రభుత్వం. అలాగే ఇల్లు పట్టాలు కూడా ఇవ్వడానికి మన లోకేష్ బాబు గారు మంగళగిరిలో ఆయనకు ఫుల్ మెజార్టీ ఇచ్చినందుకు వారికి పట్టాలు ఇస్తే వారు ఆనంద సంతోషంతో కన్నీరుతో మున్నీరయ్యి, బాబు ఇలాంటి పరిపాలన ఎప్పుడు చూడలేదు, మా సొంత ఇంటికి ఆల్రెడీ పట్టా ఇస్తా పుట్టింటి చీర కూడా పెడుతున్నారండి లోకేష్ బాబు గారు. మేము చాలా సంతోషిస్తున్నాం. ఖచ్చితంగా పేద కుటుంబానికి 3 సెంట్లు, అలాగే సిటీలో అయితే 2 సెంట్లు భూమి ఇస్తానని ప్రకటన చేశారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చెప్పిందంటే అమలు చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారు సంపాదన సృష్టికర్త, మన పేదల పాలిటి పెన్నిది. ఆయన కోసం గొప్ప పొగడ్డం కాదు కానీ కష్టపడే వ్యక్తి. కష్టపడండి ముందు, తర్వాత సంపద సృష్టించండి, తర్వాత ఖర్చు పెట్టండి అని చెప్తారు. ఇప్పుడున్న గత ప్రభుత్వంలో అయితే నవరత్నాలని ఎవరికేం చేశారండి? ఎవరికేమైనా చేశారా? ఎక్కడ న్యాయం జరిగిందా? ఎస్సీలకు ఎక్కడ న్యాయం జరిగిందా? అమ్మఒడి ఇచ్చారు, 1 సంవత్సరం ఇచ్చారు, 2వ సంవత్సరం కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని కట్ చేసేసారు. కరెంటు బిల్లు పెంచిన ప్రభుత్వం ఎవరిది? మన జగన్ గారిది కదా. దళితులు చంపి డోర్ డెలివరీ చేసిన నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కదా. ఎన్నెన్నో సృష్టిస్తారండి, అవన్నీ కాదు. కూటమి ప్రభుత్వం వచ్చింది, పేదలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా మంచి పరిపాలన, అభివృద్ధి పరిపాలన అంటే తెలుగుదేశం, టీడీపీ, జనసేన ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఒక అన్నదమ్ముల కొడుకుల్లా కాకుండా సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే మా మోదీ గారు కూడా ఫుల్ సపోర్ట్ని ఇస్తున్నారండి. నిజంగా ఆ విషయంలో ఎక్కడి నుంచో ఎలాంటి నిధులు తెచ్చారండి ఆయన, అభివృద్ధి చేస్తున్నారు. ఎప్పుడన్నా జగన్ గారి ప్రభుత్వంలో రోడ్లు ఎక్కడన్నా ఎంత దారుణం అండి. ఇప్పుడు రోడ్లు చూడండి, డ్రైవ్ చేస్తే హ్యాపీగా వెళ్తున్నాం జర్నీలో. అప్పులు కుప్పగా చేసేసారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ అప్పులన్నింటినీ కూర్చి సంపదను సృష్టించి పెన్షను 3,000 రూపాయలు ఇస్తానని చెప్పాడండి. గత ప్రభుత్వం చంద్రబాబు గారు ఉన్నప్పుడు 2,000 రూపాయలు ఇచ్చేవారు. 3,000 ఒకసారి ఇచ్చారా? 2,250 రూపాయలు చెప్పి 3 సార్లు పెంచారు. 4వసారి ఒత్తులోకి ఆయన్ని ప్రజలందరూ గద్దె దింపేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఒకటే మాట అమలు చేశారు, పెన్షన్ ప్రతి పెన్షన్దారికి 4,000 రూపాయలు ఇస్తానన్నారు. ఖచ్చితంగా 4,000. వికలాంగులకి 10,000 రూపాయలు ఇస్తున్నారు, 16,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే అభివృద్ధి చేసి సంపద సృష్టించే సంపదకర్త చంద్రబాబు గారు. ప్రతిదీ ఆయన ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చారో మాటను ఖచ్చితంగా నిలబెట్టే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ఆయన ప్రభుత్వంలో ఎవరికి అన్యాయం జరగదు. పెన్షన్లు అభివృద్ధి చేశారు, ఇల్లు స్థలాలు ఇస్తానన్నారు, హౌసింగ్ లోన్లు విడుదల చేశారు, తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి కూడా నెలకు 15,000 రూపాయలు, చదువుకుంటున్న బిడ్డలకు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో ఇంకోటి ఎక్కువ వచ్చిందని తీసేసి ప్రభుత్వం అయితే ఉమ్మడి ప్రభుత్వం కాదు, టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం అయితే కాదు. ఖచ్చితంగా అభివృద్ధి ప్రదాతలు ముగ్గురు కూడా పేదల పాలిటి పెన్నిధులుగా నేను భావిస్తున్నానండి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అంటేనే అభివృద్ధిని చేసే నాయకులు ముగ్గురు కూడానే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగాయండి. ఈ పథకాలను పెట్టి ఎంత సొమ్ముని మీ నాయకులు దొంగిలించారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో. నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తప్పు చేశారా? ఆయన మీద తప్పుడుగా కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలు ఎన్ని రోజులు పెట్టారండి? 50 రోజులు పెట్టారు. ఎక్కడైనా అల్లర్లు కానీ అలజడులు కానీ సృష్టించిందా తెలుగుదేశం ప్రభుత్వం? నీతి నిజాయితీగా ఓర్పు సహనంతో ఉండండి, ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కానీ తప్పుడు కేసులు పెట్టి బెనాయించేసో లేకపోతే ఇంకొక అడ్డదారిలో నిధులు మళ్లించేయలేనో అలాంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కూటమి ప్రభుత్వమే కాదు, కూటమి ప్రభుత్వం పేదల పాలిటి పెన్నిదిగా ముందుకు వస్తున్నారు, అభివృద్ధి చేసి చూపిస్తారు. తప్పుడు కేసులు పెట్టిన ఘనత ఏదైనా ఉన్నదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారు ముందర క్రమశిక్షణ నేర్పలేదు వారి పార్టీ వారికి. నగరం నియోజకవర్గంలో అయితే బత్తుల బలరామకృష్ణ గారండి చాలా బాగా పేద ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఎవరు ఏది అడిగినా చేయడానికి ముందుకు వస్తున్నారు. అలాగే మా టీడీపీ ఇన్ఛార్జ్ గారు ఆయనకు రుడా చైర్మన్ ఇచ్చారండి. ఆయన కూడా చాలా
మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి, ఓర్పు సహనంతో ఉండే వ్యక్తి. గతంలో మా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు, నేను ఈ రోజు ఈ స్థాయికి రావడానికి ముఖ్య కారకులు వెంకటేష్ గారు అని చెప్పుకుంటాను. 20 సంవత్సరాలు మా రాజానగరం నియోజకవర్గాన్ని తన భుజాల మీద మోసిన వ్యక్తి పెందుర్తి వెంకటేష్ గారు. ఇవాళ ఆయన సీఎం ప్రోగ్రామ్ కన్వీనర్గా మినిస్టర్ హోదాలో ఉన్నారండి. ఆయన 20 సంవత్సరాలు మాకు ఎంతో క్రమశిక్షణ నేర్పించారు. ఆ క్రమశిక్షణే ఈ రోజుని మా రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఈరోజు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనకి మమ్మల్ని అందరినీ బాధ్యతగా పార్టీ తరఫున అప్పచెప్పడం జరిగిందండి. నిజంగా రాజానగరం నియోజకవర్గం నిన్నే బలరామకృష్ణ గారు రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. మాకు ఎవరికైనా లోన్స్ కావాలితే మాకు నేమ్స్ ఇవ్వండి, మేము పెడతామని చెప్పారు. ఈ నిన్న కూడా మాకు నోటిఫికేషన్ ఏంటంటే ఇళ్ల స్థలాలు వచ్చినాయి, ఎవరైనా పెట్టుకొని అర్హులు ఉన్నవారు పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా అక్కడ పైన ఆర్డర్స్ ఇవ్వబట్టే ఇక్కడ కింద ఎమ్మెల్యేలు చేయడం జరుగుతుంది. మా నియోజకవర్గం అయితే మంచి అభివృద్ధిలో ఉన్నదండి. ఎక్కడ పేదలున్నా వారు ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళతాము. నేను టీడీపీలో నీతి నిజాయితీగా కష్టపడ్డాను, ఎక్కడ ఎటువంటి మచ్చ లేకుండానే కష్టపడ్డాను. అందుకే పార్టీ నన్ను గుర్తించి మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి ఈరోజు స్టేట్ నాయకత్వంలోకి తీసుకెళ్ళిందని తెలియజేసుకుంటున్నాను. టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం వర్ధిల్లుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంత దూరమైనా వెళ్ళడానికి ఒక మహిళా నాయకురాలుగా ముందుకు వస్తాను. లోకేష్ బాబు గారు వెనకాల ప్రయాణం ఖచ్చితంగా కొనసాగిస్తాం. రాబోయే రోజుల్లో నేను ఇంకా మనసిప్పి చెప్పేస్తున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా లోకేష్ బాబు గారిని చూస్తాం.